అపూర్వ లోకయాత్ర భాగము 4. ఇరుకు ద్వారం. లోకేశ్వరరావు మళ్లించిన దారి వదిలి అన్వేషి పూర్వపు మార్గానికి మళ్లుకున్నాడు. నడిచి నడిచి ఎట్టకేలకు ఇరుకు ద్వారం చేరుకున్నాడు. తలుపు మూసి ఉంది. ఆ ద్వారం మీద తలుపు తట్టండి తీయబడును అనే మాటలు రాసి ఉన్నాయి. అన్వేషి తలుపు తట్టాడు. కాపలదారు సుగుణారావు తలుపు తీశాడు. అయ్యా, నేను నాశనపురం నుండి పరలోక పట్టణానికి ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చాను. దయ ఉంచి నన్ను లోపలికి రానిస్తారా అని అడిగాడు అన్వేషి. ఓ, తప్పకుండా అంటూ గభాలున అతని చెయ్యి పట్టుకుని లోనికి లాగివేశాడు. నన్నెందుకలా లాగారు? అదిగో ఆ దయ్యాల కోట బయల్జబూల్ అనేవాడిది. వాడి దూతలు నిన్నిక్కడ చూశారంటే నీ మీద వాడిగా బాణాలు ప్రయోగించి నిన్ను హతమారుస్తారు. ఈ ద్వారం దగ్గరికి ఎవరైనా వచ్చి తలుపు తట్టక ముందే వారిని వాళ్ళు చంపేస్తారు. అయ్యా, మీరు తొందరగా నన్ను లోపలికి లాగివేసినందుకు నేను కృతజ్ఞుణ్ణి. మార్గం మధ్యలో జరిగిన సంఘటన అన్ని అన్వేషి కాపలదారు సుగుణారావుకు వివరించాడు. అంతా విన్నాక కాపలదారు అన్వేషి వెళ్ళవలసిన మార్గాన్ని చూపించాడు. ఇదిగో ఆ తిన్నని మార్గాన నీవు వెళ్ళాలి అన్నాడు సుగుణారావు. దారిలో మలుపులు గాని కుడి ఎడమలకు తిరిగే ప్రక్కదారులు గాని ఏమైనా ఉంటాయా అని అడిగాడు అన్వేషి. అవును, చాలా ఉన్నాయి. నీవు వెళ్లాల్సిన మార్గం ఇరుకుగాను తిన్నగాను ఉంటుంది అని బదులిచ్చాడు సుగుణారావు. నా వీపు మీదనున్న ఈ బరువైన పాపాల మూట ఎలా పోతుంది అని అడిగాడు అన్వేషి. నీకు విడుదల విశ్రాంతి దొరికే స్థలాన్ని చేరే వరకు నీవు దాన్ని మోయాల్సిందే అని బదులిచ్చాడు సుగుణారావు.